వశిష్ఠ మహాముని మనవడైన పరాశర ముని యమునా నది దాటడానికి వెళ్తాడు. ఆ యమునా నది మధ్య పడవలో ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆమెను చూసి అట్రాక్ట్ అయిపోతాడు. ఆమె పేరేంది అంటే సత్యవతి దేవి. యాక్చువల్గా ఆమె స్టోరీ ఏంటంటే, ఒకరోజు మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్తారు. వాళ్ళ వలలో ఒక పెద్ద చేప చిక్కుకుంటుంది. ఆ చేప గర్భవతి అయి ఉంటుంది. ఆ చేప ఒక దేవకన్య బ్రహ్మదేవుని శాపం వలన చేపలాగా మారుతుంది. సో వాళ్ళు బయటకు తీసుకొచ్చి దాన్ని చీల్చుతారు. గర్భవతి కాబట్టి దాన్ని చీల్చుతారు. చీల్చంగానే ఆ దేవకన్య శాపం నుంచి విముక్తి పొంది పైనకి వెళ్ళిపోతుంది. ఆ గర్భంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఉంటారు. సో వీళ్ళంతా వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా ఆ దేశ మహారాజు అయిన దాస్య మహారాజుకి చెప్తారు. చెప్పిన వెంటనే ఆయన ఈ మగబిడ్డ ఆయనని మత్స్య దేశానికి మహారాజుని చేస్తాడు. అక్కడ ఉన్న అమ్మాయి ఒక మత్స్యకారుని దగ్గర వాళ్ళ కూతురులాగా పెరుగుతుంది. ఆ కూతురే ఈ సత్యవతి దేవి. సో ఈ సత్యవతి దేవి అక్కడ ఉండగా పరాశర ముని వచ్చి ఆమె దగ్గరకు వచ్చి ఆమె అందరికి అట్రాక్ట్ అయిపోయి ఆమెని సంగ్రమించమని అడుగుతాడు. ఆమె దానికి ఇష్టం ఉండదు. ఆ విషయానికి ఆమెకి ఇష్టం ఉండక, ఒకవేళ నేను కాదు అంటే ఏం శాపం పెడతాడో అని చెప్పేసి, నాకు ఇట్లా కన్యత్వం పోతుంది, మళ్ళీ నేను ఒక చేపలు పట్టే ఆయన కూతుర్ని కాబట్టి నా దగ్గర అంతా చేపల వాసన ఉంటుంది అని అంటది. సో దానికి ఆయన పరాశరముని ఆ చేపల వాసన అంతా పోయి మంచి వాసన వచ్చేలాగా చేస్తాడు. అందుకే ఆమెకి సుగంధ ద్రవ్యాల వాసన వస్తుంది కాబట్టి ఆమెను యోచన గ్రంథి అని కూడా అంటారు. సో ఆ తర్వాత నాకు అన్యత్వం పోతుంది, మా నాన్నకు నేను మొహం ఎట్లా చూపించుకోవాలి అని అన్నందున ఆయన నీకు అన్యత్వం పోకుండా నేను ఒక వరం ఇస్తా అని అంటది. ఇంకా ఏం రీజన్స్ చెప్పాలో తెలియక ఇదంతా పగలు కదా ఎవరైనా చూస్తే అని అంటది. సో ఆయనకున్న మహిమతోని దాన్ని సూర్యుని మబ్బులు గమ్మేటట్టు చేసి రాత్రిలాగా చేసేస్తాడు. సో ఆమె ఏం చెయ్యలేక తర్వాత ఓకే అంటది. సో వాళ్ళిద్దరి కలయిక మధ్యలో పుట్టిన వాడే వ్యాసుడు, వేద వ్యాసుడు అంటాం కదా. సో అక్కడ ఆశ్చర్యం ఏంది అంటే, పుట్టిన వెంటనే వేదవ్యాసుడు పెద్దగా అయిపోయి వాళ్ళ అమ్మకి చెప్తాడు, అమ్మ నీకు ఏం అవసరం ఉన్నా వెంటనే నన్ను తలుచుకో, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి అని. వేదవ్యాసుడు వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. సో ఒకరోజు ఈ వేదవ్యాసుడు ఒకటి రాయాలి అని అనుకుంటాడు. అది ఎట్లుండాలి అంటే, ఇంతకుముందు జరిగినది తర్వాత జరగబోనిది. అది ఎట్లుండాలి అంటే, సమాజంకి ఒక నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి తేడా తెలిసేటట్టు ఉండాలి, అందరికీ ఒక మెసేజ్ ఇచ్చేలాగా ఉండాలి. అది అట్లాంటిది నేను రాయాలి అనుకొని ఈ మహాభారతం రాయడం స్టార్ట్ చేస్తాడు.